వెల్కమ్ టు న్యూజిలాండ్. వెల్కమ్ టు మై ఛానల్. కాఫీ తాగుతాను రండి సరదాగా. Can I take a video? అడగంగానే ఒప్పుకుందండి. సాధ్యమైనంత వరకు ఆ వ్యాన్ మొత్తం వీడియో తీశాను. ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతామండి. జస్ట్ 5 minutes ఈ లొకేషన్కి రావాలంటే. దారిలో అన్నీ చూపిస్తాను. మా ఫ్రెండ్ సాయి డ్రైవ్ చేస్తుంటే వీడియో తీశాను. ఇక్కడ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో రోడ్డు పక్కన అప్పుడప్పుడు సైన్స్ ఉంటాయండి. మన స్పీడ్ మెజర్ చేస్తుంది. ఇక్కడ చూడండి 49 స్పీడ్లో వెళ్తున్నాను. పెట్రోల్ బాగా పెరిగిపోయిందండి. ఇక్కడ చూడండి $3.51 అంటే ఇండియన్ కరెన్సీలో $200 కన్నా ఎక్కువే. డిఫరెంట్ పెట్రోల్ బంక్ బ్రాండ్స్ వేరే ప్రైజుల్లో అమ్ముద్దండి. మన ఇండియాలో లాగా సేమ్ ఉండదు. ఇక్కడ కాల్టెక్స్ పెట్రోల్ బంక్ చూడండి $3.53 అమ్ముతుంది. ఇది నేషనల్ స్టోరేజ్ అని మనకి ఎక్సెస్గా ఉన్న ఫర్నిచర్ కానీ లగేజ్ కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. మంత్లీ ఎంత అని ఫీజు ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో యూనివర్సిటీ అండి. నేను ఎప్పుడు ఒక్క స్టూడెంట్ని కూడా చూడలేదండి అక్కడ. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుందండి. అక్కడ కొంచెం బెటర్ ప్రైస్ అండి, $3.45 ఉంది. మీకు ఎక్కడ తక్కువగా అనిపిస్తే అక్కడ పెట్రోల్ కొట్టించుకోవచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇక్కడ నుంచి 2 minutes కూడా ఉండదు ఆ కాఫీ ప్లేస్కి వెళ్ళటానికి. మంచి లొకేషన్లో ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మంచి లొకేషన్స్లో కొంతమంది కాఫీ వెండర్స్ ఒక చిన్న పోర్టబుల్ వ్యాన్లో కాఫీ మిషన్, పై మిషన్స్, ఫుడ్ కొన్ని అలా సేల్ చేస్తూ ఉంటారు. ఈ లొకేషన్ నాకు బాగా ఇష్టం అండి. చూడండి ఆ వ్యాన్లో ఉంది మొత్తం సెటప్ అంతా. ఇక్కడ కార్ ఆపేసి బ్యూటిఫుల్ లొకేషన్ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ వేడిగా కాఫీ తాగొచ్చండి. న్యూజిలాండ్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుద్దండి. జనాలు కూడా చాలా ప్రశాంతంగా ఏమి వర్రీస్ ఏమీ పెట్టుకోరు. చాలా రిలాక్స్గా ఉంటారు. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ కానీ రగ్బీ కానీ ఎన్నిసార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోయినా సరే ఆ టీం మెంబర్స్ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. లోకల్ జనాలు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. అసలు బాధే ఉండదు. ఈ వ్యాన్ చూపిస్తానండి. ఇప్పుడు అక్కడ టీ మిషన్ ఉంది కదండి, కాఫీ మిషన్. ఇంకొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ పై మిషన్ కూడా పెట్టింది. వేడి పైస్ ఉంటాయి ఇక్కడ. ముందల ప్యాసింజర్ సీట్లో చిప్స్, కుక్కీస్, వేరే రకాలన్నీ పెట్టిందనమాట. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట. మేము ఈరోజు మటుకు జస్ట్ కాఫీ తీసుకున్నాము, నేను మా ఫ్రెండ్. ఆల్మోస్ట్ $13 ఎంత అయిందండి, అంటే అరౌండ్ 800 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. చూడండి ఎలా చేస్తుందో కాఫీ. ఏం కాఫీ చెప్పావు? నేను లాటే చెప్పాను. అయితే చెప్పావా? నేను You have a matcha or Yep. You have matcha, green matcha? Yep. With the sweet? Yeah, for the sweet one. I go for matcha. You Extra hot. want double medium? Medium. Thank you. No problem. It's a nice spot. Yeah. You have. చాలా స్పోర్టివ్గా ఉంటారండి. Yeah. అలానే పొలిటీషియన్స్ కూడా ఓడిపోయినా సరే వాళ్ళకి అసలు బాధే ఉండదండి. ఈ కాఫీ బ్రాండ్ నేమ్ వచ్చేసి ది కాఫీ గై అంట. చూడటానికి బాగుందండి, సింపుల్గా. మేమే లాస్ట్ కస్టమరు. ఇంకా మాకు కాఫీ చేసి తను ఏయో క్లీనింగ్ అవి ఇవి చేసుకొని ఇంకా క్లోజ్ చేసేసిందండి. ఇంకా మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ వ్యాను మెర్సిడీస్ అంటండి. దాని మీద కూడా బ్రాండింగ్ నేమ్ వేయించుకుంది. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ నేచర్ని చూస్తూ వేడి కాఫీ తాగామండి. చాలా బాగుంది. మీరు ఒకవేళ ఆక్లాండ్లో ఉండుంటే, ఇది సౌత్ ఆక్లాండ్లో ఉంది ఈ లొకేషను. టీరంగి డ్రైవ్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకొని మిల్ రోడ్ వైపు నుంచి వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం వెళ్ళంగానే రైట్ హ్యాండ్ సైడ్లో ఆ పోర్టబుల్ వ్యాన్ పెట్టుకొని ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఉంటుంది అన్నమాట. మీరు ఒకవేళ ఆక్లాండ్లో ఉంటే మీరు కూడా కాఫీ తాగడానికి రండి. పెద్ద షాపింగ్ మాల్లో కానీ కాఫీ షాప్లో కానీ కూడా వెళ్ళి కాఫీ తాగొచ్చండి. కానీ ఈ బ్యూటిఫుల్ వెదర్ని
ఎక్స్పీరియన్స్ చేస్తూ కాఫీ తాగితే అదొక ఆనందం అండి. అంతేకాకుండా ఈ స్మాల్ వెండర్స్ని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందుకనే ఇక్కడికి వచ్చేసి కాఫీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూపించాను కదండి. ప్లీజ్ అప్రిషియేట్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.